భయపడిన రాయి. చాలా కాలం క్రితం ఒక హస్తకళాకారుడు విగ్రహాన్ని తయారు చేయడానికి అడవిలోకి ఒక రాయిని వెతికి తీసుకురావడానికి వెళ్ళాడు. అతను అక్కడ చాలా మంచి రాయిని కనుగొన్నాడు. అది చూసి అతను చాలా సంతోషించాడు. ఎందుకంటే ఇది విగ్రహాన్ని తయారు చేయడానికి చాలా సరైంది అనుకున్నాడు. అతను ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మరొక రాయిని చూశాడు. అది కూడా బాగా పనిచేస్తుందని చెప్పి ఆ రాయిని కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. తన పనిముట్లతో దానిపై చెక్కడం మొదలుపెట్టాడు. రాతిపై కొట్టినప్పుడు రాయి నన్ను వదిలేయండి బాబోయ్, నాకు చాలా నొప్పి పుడుతుంది అని చెప్పి బాధపడింది. దాంతో ఈ హస్తకళాకారుడు జాలిపడి సరే నువ్వు పక్కనుండు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ రెండో రాయి తీసుకొచ్చాడు కదా, దాంతో విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఆ రాయి ఏమీ అనలేదు. కొంతకాలం హస్తకళాకారుడు ఆ రాయిని చెక్కి మంచి దేవుని విగ్రహాన్ని తయారు చేశాడు. విగ్రహాన్ని నిర్మించిన తర్వాత గ్రామ ప్రజలు సేకరించడానికి వచ్చారు. అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి మాకు ఇంకొక రాయి అవసరమని వారు హస్తకళాకారుడితో చెప్పారు. అక్కడ తన వద్ద ఉంచిన మొదటి రాయిని కూడా తీసుకున్నారు. విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో అలంకరించి మొదటి రాయిని దాని ముందు ఉంచారు. ఇప్పుడు ఎవరైనా భక్తులు ఆలయాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు వారు విగ్రహాన్ని పూలతో పూజిస్తారు, పాలతో అభిషేకం చేస్తారు. మరియు విగ్రహం ముందున్న మొదటి రాయిపై కొబ్బరికాయలను పగలగొడుతున్నారు. ప్రజలు ఆ రాయిపై కొబ్బరికాయలను పగలగొట్టినప్పుడు మొదటి రాయికి చాలా ఆశ్చర్యం వేసింది. తను బాధపడుతుంది మరియు గట్టిగా అరుస్తుంది, కానీ ఎవ్వరూ దాని మాట వినడం లేదు. ఆ మొదటి రాయి విగ్రహంగా మారిన రాయితో మాట్లాడుతుంది. ప్రజలు నిన్ను ఆరాధిస్తున్నారు, నన్ను కొబ్బరికాయలతో కొడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. నీకు పాలతో స్నానం చేయించి ప్రసాదాలను సమర్పణలు చేస్తున్నారు, నాకు ఏమీ పెట్టడం లేదు, నా దురదృష్టం. ఈ మాటలు విగ్రహం చేసిన రాయి విని హస్తకళాకారుడు మొదట నిన్ను చిక్కుతున్నప్పుడు ఆ సమయంలో నువ్వు ఆపకపోతే నీవు ఈరోజు నా స్థానంలో ఉండేదాన్ని అని అంటుంది. కానీ నీవు కష్టపడకుండా సులభమైన మార్గాన్ని ఎంచుకున్నావు కాబట్టి ఇప్పుడు నీవు బాధపడుతున్నావు అని విగ్రహంతో చేసిన రాయి అంటుంది. విగ్రహంతో చేసిన రాయి మాటలు విన్నాక ఆ మొదటి రాయికి అర్థమైంది, ఇక నుంచి నేను కూడా ఫిర్యాదు చేయకుండా ఉంటానని అంటుంది. దీని తర్వాత ప్రజలు వచ్చి దానిపై కొబ్బరికాయలను పగలగొడుతున్నారు. కొబ్బరికాయ విరిగిపోయాక కొబ్బరి నీళ్లు రాయిపై పడుతున్నాయి కదా. ఇప్పటి నుంచి ప్రజలు విగ్రహానికి ప్రసాదం అర్పించిన తర్వాత మొదటి రాయిపై ఉంచుతున్నారు. అలాగా మొదటి రాయి కూడా ఆనందంగా ప్రశాంతంగా ఏ ఫిర్యాదు లేకుండా ఉన్నదనమాట. దీనిలో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే క్లిష్ట పరిస్థితులకు మనం ఎప్పుడూ భయపడకూడదు. కష్టమైన పని ఏ పనైనా సరే ఇష్టంగా చేసుకో, తర్వాతే మనం సుఖపడతాం. ఇదనమాట మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఓకే, బాయ్ బాయ్.